శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 1 సెప్టెంబర్ నుంచి 7 సెప్టెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభ రాశిలో గురుగారు, మిథునంలో కుజుడు, కర్కాటకంలో చంద్రబుధులు, సింహరాశిలో రవిగారు, అలాగే శుక్ర కేతువులు కన్యారాశిలో, కుంభరాశిలో వక్రించిన శనిగారు, అలాగే రాహు వచ్చేసి మీనరాశిలో. ఇక వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి తులారాశిలోకి వచ్చి ఉన్నది, బుధుని యొక్క స్థితి సింహరాశిలోకి వచ్చి ఉన్నది. ఈ 2 మార్పులే జరిగి ఉన్నాయి. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ముఖ్యాంశాలు ఏమిటి అని పరిశీలించినట్లయితే చంద్ర బుధుల యొక్క కలయిక. ఇక్కడ ఈ 2 కూడా పరస్పర వ్యతిరేకమైనటువంటి గ్రహాలు. మైథలాజికల్గా ఈ చంద్ర బుధులు ఇద్దరు తండ్రి కొడుకులు అని చెప్తూ ఉంటారు. అలాగే చంద్రుడికి శత్రువులు లేరు, కానీ బుధుడికి చంద్రుడు శత్రువు. ఇక్కడ ఈ శత్రుత్వం అనేది మిత్రక్షేత్రంలో కాకుండా శత్రుక్షేత్రంలోనే జరుగుతూ ఉన్న కారణం చేత శత్రువుకే బలం ఎక్కువగా ఉంది, చంద్రుడికే బలం ఎక్కువగా ఉంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అలాగే నీచలో ఉన్నటువంటి శుక్రుడు ప్లస్ కేతువు ప్రేమ వ్యవహారాల విషయంలో అత్యంత జాగరూకత వహించాలి అని చెప్పి తెలియచెప్పేటటువంటి గ్రహస్థితి. అలాగే వారాంతంలోకి వచ్చేటప్పటికి రవి బుధుల కలయిక బుధాదిత్య యోగంగా తెలియచెప్పడం జరుగుతోంది. సూర్యరాశిలో రవి బుధుల యొక్క కలయిక చాలా చాలా మంచిది, అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక శనిగారి యొక్క దృష్టి మేషరాశి మీద పడుతూ ఉంది. అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది. ఏ ఏ రాసుల వారికి ఉంటుందనేది రాసుల్లో చెప్పుకుందాము. అలాగే శనిగారి దృష్టి రవి గారి మీద ఉంది. ఇది కొంచెం రక్తానికి సంబంధించినటువంటి సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది. అలాగే రాజకీయాలకు సంబంధించి కూడా కొన్ని ఇబ్బందులు కనబడుతూ ఉంటాయి. ఇక గురువు గారి యొక్క దృష్టి శుక్రకేతువుల మీద ఉంది. నీచలో ఉన్న శుక్రుని మీద అలాగే కేతువు మీద గురువుగారి యొక్క దృష్టి ఉండడం చాలా మంచిదే. అయినప్పటికీ ఇక్కడ ప్రేమ వ్యవహారాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి అని మరొకసారి తెలియజెప్పేటటువంటి గ్రహస్థితి. ఆధ్యాత్మికంగా కాస్త ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటూ ముందంజలో ఉంటారు అని కూడా తెలియచెప్పచ్చు. నాస్తిక భావాలు తగ్గిపోయి ఆస్తిక భావాలు పెరగడానికి చాలా వరకు అవకాశం ఉన్నటువంటి గ్రహస్థితులు అన్నమాట. ఈ వారం విశేషమైన స్థితి ఏమిటి అంటే గ్రహాలు 1, 2, 3, 4, 5, 6, 7 గ్రహాలు వరస రాసుల్లో ఉన్నాయి. ఎప్పుడైతే గ్రహ మాలికా యోగం అని మనం చెప్పుకుంటూ ఉంటామో అది వరస రాసుల్లో గ్రహాలు ఉన్నప్పుడు ఏర్పడుతూ ఉంటుంది. వరసగా 4 గ్రహాలున్నా 5 గ్రహాలున్నా 6 గ్రహాలున్నా ఇది గ్రహమాలిక యోగం ఏర్పడుతుంది. అయితే దీనిలో కేతువు గారు కలవరు, రాహుకేతువులు కలవరు. ఈ వరుసలో రాహుకేతువులు ఉన్నా కూడా మనం లెక్కించాల్సిన పని లేదు. అయితే ఇక్కడ కేతువుని తీసేసినప్పటికీ కూడా 6 గ్రహాలు వరస రాసుల్లో ఉన్నాయి. ఇది 2.5 రోజు మాత్రమే సాధ్యపడుతుంది. ఎందువల్ల అంటే చంద్రుని యొక్క స్థితి 2.5 రోజు ఒక్కొక్క రాశిలో ఉంటుంది కాబట్టి ఈ స్థితి గ్రహమాలిక యోగం కూడా అన్ని రాసుల వారికి మంచి ఫలితాన్ని ఇస్తుందని తెలియజేస్తూ ఉన్నాను. వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుడు తుల రాశిలో ఉన్నారు. అలాగే కుజుని యొక్క దృష్టి శుక్ర కేతువుల మీద ఉంది. ఇప్పుడు చెప్పినటువంటి ప్రేమ వ్యవహారాల విషయంలో అధిక జాగ్రత్త తీసుకోవలసినటువంటి గ్రహస్థితి. నీచలో ఉన్న శుక్రుడి మీద కుజుని యొక్క దృష్టి పడుతూ ఉంది. ఇది కొంచెం పిల్లల విషయంలో అంటే ఇంకా పూర్తిగా లోకజ్ఞానం తెలియని పిల్లలు 12 ఏళ్ళు 13 ఏళ్ళు 14 ఏళ్ళు ఆ మాత్రం వయసున్న పిల్లల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దలు ఖచ్చితంగా కేర్ తీసుకోవలసినటువంటి సమయం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. పిల్లల పట్ల జాగ్రత్తగా కేర్ తీసుకుంటూ ఉండండి. చిన్న పిల్లల విషయంలో వాళ్ళకి అభం శుభం తెలియని పిల్లలు, ఒక 10 ఏళ్ల నుంచి 14 ఏళ్ల వయసు గల పిల్లలు, ఆ వయసు పిల్లలు ఏదైనా అధికమైన కోరికలు పెట్టుకుంటారు తెలిసి తెలియని తనం వల్ల. ఇక్కడ కొంచెం పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. ఇక పరిహారాలు ఏమిటి అనేది
చివరికి తెలియజెప్తాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ 1 సెప్టెంబర్ నుంచి 7 సెప్టెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. 4 గ్రహాలు చాలా బాగున్నాయి. సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు, దశమ స్థానంలో ఉన్నటువంటి రవి గారు, ఏకాదశంలో ఉన్నటువంటి శుక్రకేతువులు, 4 గ్రహాలు కూడా చాలా అద్భుతమైన యోగాన్ని ఇస్తున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది. అలాగే శని గారి యొక్క దశమ దృష్టి వృశ్చిక రాశి మీద ఉంది. ఈ విషయంలో జాగ్రత్త పడండి. ఈ విషయంలో జాగ్రత్త ఎందుకు అంటే 2 రకాలుగానే జాగ్రత్త. ఒకటి, శనిగారి దృష్టి రాశి మీద ఉన్నది. అలాగే శనిగారు అర్ధాష్టమ స్థానంలో చతుర్థంలో ఉన్నారు. పంచమంలో రాహు ఉన్నారు. పంచమ స్థానంలో ఎప్పుడైతే రాహు ఉంటారో సంతానాన్ని నిరోధిస్తూ ఉంటారు ఆయన. ఇప్పుడు మనకి సంతానం కలగాలి అనుకునే వాళ్ళకి కాస్త నిరుత్సాహం ఉంటుంది. అలాగే ఇక్కడ అర్ధాష్టమ శని, రాశి మీద శని గారి దృష్టి, ఈ 3 కూడా కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆరోగ్య రీత్యా కానీ, మానసికమైనటువంటి ఆలోచనల రీత్యా కానీ, వ్యక్తిత్వ రీత్యా కానీ కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి శని గారికి తైలాభిషేకం చేయించండి. రాహుకి స్తోత్రనామాలు చదవండి, స్తోత్ర పారాయణాలు పఠించండి, రాహు యొక్క స్తోత్రాన్ని పఠించండి, దుర్గ పూజ చేసుకోండి. చాలా బాగుంటుంది, మీకు ప్రశాంతత వస్తుంది ముందర. అలాగే ఇక్కడ గురుబలం చాలా బాగుంది. గురువు గారు కూడా రాసినే చూస్తున్నారు. గురుబలం చాలా బాగున్నప్పుడు మానసికమైన ప్రశాంతత కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఇనుమడింపజేసుకోండి. మీరు కొంచెం ప్రయత్నం చేస్తే చాలా పెద్ద ఫలితం వస్తుంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా గురుబలం పెంచుకోండి. సన్మాన సత్కారాలు అవుతాయి, ప్రశంసలు ఉంటాయి, వ్యక్తిత్వం బాగా ఇనుమడిస్తుంది, కుటుంబం బాగుంటుంది, మాట బాగుంటుంది, శుభకార్యాలు చేయడానికి చాలా ముందుకొస్తారు. మీరు మీ నిర్వహణ సామర్థ్యాన్ని అంతా చక్కగా చూపిస్తారు. ఉద్యోగం రీత్యా బాగుంటుంది, వ్యాపార రీత్యా బాగుంటుంది. వివాహాది శుభకార్యాలు కుదరడానికి మీ వంతు కృషి చేసిన కృషి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే లాభాల బాటలో ఉంటారు. అనేక విధాలుగా వస్తు వస్త్ర ద్రవ్య లాభాలు వనగొరుతాయి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. దూర ప్రయాణాలు లాభిస్తాయి. బంధువర్గ రీత్యా సహాయ సహకారాలు పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య ఆత్మీయత అనుబంధాలు పెరుగుతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య చక్కటి సహకారం పెరిగి వ్యాపారాలు బాగా ముందంజలో ఉంటాయి. ఇత్యాదివన్నీ కూడా మీ మానసిక ఆనందాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తాయి. స్త్రీల విషయంలో కొంచెం ఈ శనిగ్రహ స్తోత్రాలు చదువుకోవాల్సిన పరిస్థితి ఉంది. విద్యార్థుల విషయంలో మీ కృషిని ఇంకొంచెం పెంచాల్సిన పరిస్థితి ఉంది. దూరాభార ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ప్రయాణాలకు వెళ్ళండి. ఇక కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారందరికీ కూడా కాస్తింత కాయ కష్టమే ఉండబోతోంది. వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి వ్యయస్థానంలోకి వచ్చి ఉంది. అంటే కించిత్ దుఃఖం కలగడానికి అవకాశం ఉంది, బాధ కలగడానికి అవకాశం ఉంది, ఏదో నిరాశగా ఉన్నట్టుగా ఉంటుంది. ఏమి పర్వాలేదు, మీకు గురుబలం బాగుంది కాబట్టి గురువుని ఆశ్రయించండి. గురుబలాన్ని పెంచుకునేటటువంటి స్తోత్ర పారాయణాలు, అలాగే శనగలు కొంచెం దానం చేయడము, బాబాగారు, దత్తాత్రేయుడు ఇత్యాది దేవతల యొక్క ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోవడం, ఇవన్నీ కూడా చాలా మనశ్శాంతిని ఇస్తాయి మీకు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. బుధుడు దశమ స్థానంలోకి వచ్చి ఉన్నారు. అంటే బుధ ఆదిత్య యోగం దశమంలో పడింది. ఉద్యోగ రీత్యా చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ చక్కగా పరిహారాలు చేసుకోండి. మరింత ఆనందంతో ముందరికి వెళ్ళండి. నమస్కారం.